ఈ నలుగురు రాజుల సైన్యం ఎంత ఉంటుంది? హల్లెలూయా. నలుగురు రాజుల సైన్యం ఎంత ఉంటుంది? నలుగురు రాజుల యొక్క సైన్యమును 310 మండుగురిని వేసుకొని రాత్రిపూట దాను మట్టుకు వారిని తరిమి రాత్రి వేళ అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అట? 312 మనుగురిని పెట్టుకున్నాడు అంతే ఆయన. హల్లెలూయా. 4 రాజులను, 4 రాజ్యాలను, 4 రాజ్యాల సామ్రాజ్యాలను తరిమి కొట్టాడు. హల్లెలూయా. చెప్పండి కొట్టు. 4 దేశాల రాజులను తరిమి కొట్టగలిగిన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏ ఒంటరి అయిన వాడు దేవునిని నమ్ముకున్నాడో, ఏ ఒంటరిగా ఉన్నవాడు దేవుని ఆశ్రయించాడో, ఏ ఒంటరి అయిన వాడు దేవునితో నడిచాడో, ఆ ఒంటరి వాడు 1000 మందిగా 318 మందిని పట్టుకొని ఎగనరికాడు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని కట్టడానికి తన యొక్క కుటుంబం మీదకి వచ్చిన శత్రువులను, తన కుటుంబం మీదకి వచ్చిన అపవాదిని తరిమి కొట్టడానికి 4 దేశపు రాజులను ఎదిరించాడు. హల్లెలూయా. 4 దేశపు రాజుల సైన్యాన్ని ఎదిరించాడు. అబ్రహాముకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక రోజున